మెదక్ జిల్లాలో ఈరోజు మనం చూసినాం ఏ రకంగా ఇంతకుముందు మీరు చూసిండ్రు జగ్గారెడ్డి గారు ఏ విధంగా పోలీస్ అధికారులను దూషించిండో అనరాని భాషలో దూషించిండు. అందుకే మేము కుయ్యని సౌండ్ వేయాల్సి వచ్చింది. అట్లాగే ఒక పోలీస్ అధికారిని అంటాడు, నువ్వు పోలీస్ యూనిఫామ్ ఇప్పేసిరా చూసుకుందామని చెప్పేసి. పోలీస్ అధికారి పోలీస్ యూనిఫామ్ వేసుకున్నది అక్కడ డ్యూటీ చేస్తుంది కోసం, కానీ అక్కడ ఇంకా వేరే ఏదో కార్యక్రమం ఈయనకు ఊడిగం చేస్తుంది కాదు. ఈ రకంగా దౌర్జన్యాలకు కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. ఈ మెదక్ జిల్లాలో పర్టికులర్లీ మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు ఆయన అయితే పచ్చి వీధి రోడ్డు లాగానే బిహేవ్ చేసిండు. అట్లనే జగ్గారెడ్డి గారు ఇంత సీనియర్ నాయకుడు అయిన కూడా ఆ రకంగా ప్రవర్తించిండు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వ్యవస్థలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, పోలీసులు బెదిరించినా ఒక సాహసోపేతమైనటువంటి పాత్రను పోషించి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఆదరించి ఓటేసినటువంటి వాళ్ళకందరికీ కూడా మేము వారికి ముందుగా పార్టీ పక్షాన ఒక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. రెండవది, మీరు చెప్పినట్టు నేను జైరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నాను. రవీంద్రరావు గారు కూడా చాలా విషయాలు చెప్పారు. అసలు మేము ఎప్పుడు కూడా అంటే సమైక్యాంధ్ర ప్రభుత్వంలో కూడా ఎన్నికలను ఇంత అపహాస్యం చేసినటువంటి ఎన్నికలు ఎప్పుడు చూడలేదు. అది కాంగ్రెస్ పార్టీ లోక్సభలో పొద్దున్న లేస్తే రాహుల్ గాంధీ పుస్తకం తీసుకొని ఇది రాజ్యాంగం అని చెప్పేసి చూపించి ఆ రాజ్యాంగం గురించి మాట్లాడి రాజ్యాంగాన్ని రక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడే పార్టీ అధికారంలో ఉన్న దగ్గర జరుగుతుంది. అంతే కదా. ఇప్పుడు రాజ్యాంగం పట్టుకొని రోజు రాజ్యాంగాన్ని రక్షించాలని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏమైపోయిందంటే రాజ్యాంగం కాళ్ళ కింద నలిగిపోయే విధంగా ప్రయత్నిస్తున్నది అనేటువంటి విషయం వాస్తవం. ఇవాళ జైరాబాద్ అయినా మొత్తం మెదక్ జిల్లాలో హరీష్ రావు గారు మొన్న మొత్తం కూడా ఈ అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి ప్రచారం చేసినటువంటి సందర్భం, ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రతిస్పందన, ఆదరణ ఒక పిచ్చి కోతుల్లాగా వీళ్ళు మారిపోయారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల 2 నెలల్లో ప్రజలకు చేసింది ఏమీ లేదు, ఇచ్చిన హామీలు అమలు కాలేదు, అన్ని వైఫల్యాలే. ఎక్కడికి పోయినా గత 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ పాలనలో కట్టినటువంటి వెజ్ మార్కెట్లు, కట్టినటువంటి బ్రిడ్జులు, కట్టినటువంటి కమ్యూనిటీ హాళ్ళు, కట్టినటువంటి భవనాలు, కట్టినటువంటి డ్రైనేజీలు, సెగ్రిగేషన్ చేసిన తడి చెత్త, పొడి చెత్త డబ్బాలు, ఇవి తప్ప అసలు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ మార్కుతో ఉన్నటువంటి ఏ ఒక్కటైనా ఉందని అడిగితే చూపించలేనటువంటి ఒక అనివార్యం. అందుకే ఈ రకంగా దౌర్జన్యాలకు తెరలేపిండ్రు, భయభ్రాంతులకు గురి చేసిండ్రు, ప్రలోభాలకు గురి చేసిండ్రు. ఇట్లా అయినా ప్రజల దగ్గర ఓట్లు సంపాదించుకోవాలి, ఓట్లు సంపించి మేము సంపాదించి మేము గెలిచినామని చెప్పేసి చూపించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దగ్గర పోయి మేము ఇంత అభివృద్ధి చేసినాం కాబట్టి ఇన్ని సీట్లు మాకు వచ్చినాయని చెప్పించుకోవాలి. కానీ హైకమాండ్ కూడా నాకు తెలిసి అంత పిచ్చోలేం కాదు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ప్రజలు చాలా తెలివిగా తమ తీర్పిచ్చుంటారు. కొందరు ప్రలోభాలకు గురైన వాళ్ళు ఉంటుంటారు, కొందరు భయభ్రాంతులకు గురై ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు, కొందరు భయభ్రాంతులకు గురై ఓటింగ్కు రాని వాళ్ళే ఉండింటారు.